హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ కాయలు మీకు ఏమన్నా తెలుసా ఫ్రెండ్స్? వీటిని ముడబుచ్చకాయలు అంటారు. ఇవి మార్నింగ్ టైం ఒక 4-5 తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇవి చాలా అంటే టేస్ట్ పర్పస్ చూస్తే కొంచెం తీయగా వగరగా అనిపిస్తాయి. ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ ఈ కాయలు? మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి ఇవి, కానీ ఇవి ఎవ్వరూ పట్టించుకోరు. వీటి ప్రయోజనాలు ఎవరికి తెలియవు కాబట్టి పిచ్చి మొక్క అన్నట్టు వదిలేస్తారు. కానీ వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయని నేను యూట్యూబ్లో చూశాను. నాకు తెలిసిన వరకు నేను కొంతవరకు సమాచారం వీటి కోసం చెబుతాను. ఈ కాయలు అయితే చాలా ఉన్నాయి, ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయి. బట్ నేను మధ్యాహ్నం టైంలో తీసాను ఈ వీడియో కాబట్టి నాకు ఫ్లవర్స్ అయితే కనిపించలేదు. ఉన్నవి కానీ ముడుచుకుపోయాయి అన్నమాట. కాయలు అయితే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ పర్పస్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కాయలు. ఇవి ఎందుకు వాడతారు ఏంటి అంటే ఎవరు యూజ్ చేయరు, చూసేసి అట్లా వదిలేస్తారు, ఏమీ పిచ్చికాయలే అనుకుంటారు. కానీ వీటి వల్ల చాలా యూజెస్ కనిపిస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఏంటి, షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారు. మార్నింగ్ టైం ఒక 5 ఎక్కువ తినకూడదంట, మళ్ళీ ఒక 5 అట్లా తీసుకోవచ్చు. మార్నింగ్ టైం తీసుకోవాలంట. మార్నింగ్ టైం తీసుకుంటే యూజెస్ అయితే బాగుంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు షుగర్ వాళ్ళకి మంచిది అని విన్నాను. నేను విన్నది నేను చెప్తున్నా. చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎవ్వరూ తీసుకుంటారులే, దీన్ని అలా వదిలేస్తున్నారు. దీంట్లో ఇంకా బచ్చల కూర కూడా ఉంది. బచ్చల కూర కూడా ఎవరు పట్టించుకుంటలేదు. కానీ మనం కూడా అట్లానే అనుకుంటాం కదా ఫ్రెండ్స్. చాలామంది అలాగే అనుకుంటారు, పిచ్చికాయలే వీటి వల్ల ఏంటి ఉపయోగం ఉంటాయని. కానీ ప్రతి ఆకుకి ఉపయోగం ఉంటుంది, ప్రతి పండుకి ఉపయోగం ఉంటుంది, ప్రతి కాయకి కూడా ఏదో ఒక యూజ్ ఉంటూనే ఉంటుంది. కాకుంటే మనకి తెలీదు అంతే. నేను ఫస్ట్ టైం వీటిని చూశాను, ఏంటివి అని సెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది. వీటిని బుడబుచ్చకాయలు అంటారు. వెస్ట్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అదే ఏపీలో అనుకోండి బాగా దొరుకుతాయి. మీ సైడ్ ఇవి ఉంటాయా? మీ సైడ్ ఇవి దొరుకుతాయా? వీటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా? మీకేమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. వీటి ఆకులు కూడా యూజెస్ అవుతాయి అనుకుంటా మేబీ, కానీ నాకు అంతగా ఏమీ తెలియదు వీటి కోసం. చాలా దొరికాయి నాకైతే. రోజుకు 4 అలా తీసుకోవాల్సింది నేను. అన్నీ ఒకసారే కోసాను. మా ఇంటి దగ్గరే అన్నీ కోసాను. అప్పుడు తర్వాత అనిపించింది, అయ్యో అన్నీ కోసేసానే, 3 తీసుకోవాల్సింది కదా రోజు అని. లోపల ఎట్లా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చా? లోపల కూడా గింజల్లా అనిపిస్తున్నాయి. ఓకే, బాగుంటుంది లోపల కూడా. టేస్ట్ కూడా బాగానే ఉంది. స్మెల్ బాగుంది. తినొచ్చు, తినడానికైతే బాగానే ఉన్నాయి. లోపల అన్ని మొత్తం ఇదంతా అవే ఉన్నాయి. మొత్తం పాదులాగా ఉంది. ఇది మొత్తం పాదనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నాకైతే చాలా కాయలు దొరికినాయి ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసి చూశాను. మీకు ఓపెన్ చేయడం చూపించడం మర్చిపోయాను. ఓపెన్ చేస్తే దాంట్లో స్మాల్ గింజల్లా కనిపించినాయి అనమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఇవి? వీటి వల్ల ఏమైనా యూజెస్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్. నేను కూడా మీ ద్వారా కొన్ని తెలుసుకుంటాను. ఇది చూసారా, పైన కవరింగ్ సూపర్ ఉంది కదా చూడడానికి. పైన కవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా ఈ ఫ్రూట్ చాలా బాగుంది. అసలు ఇది పండో కాయో తెలియట్లేదు నాకు. చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే తినడానికి కూడా నచ్చింది. తింటే కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇది? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది బచ్చలాకు అనమాట. ఇది మేమైతే పప్పులో వేసుకుంటాము బచ్చలాకుని. మీ సైడ్ ఏమంటారు? ఈ కాయల్ని ఏమంటారు? బుడబుచ్చకాయలని అంటారా ఫ్రెండ్స్? మేమైతే వీటిని బుడబుచ్చకాయలు, మా మమ్మీని అడిగితే వీటిని బుడబుచ్చకాయలు అంటారు అని చెప్పింది. ఎక్కడన్నా ఫస్ట్ టైం చూస్తున్నాడంట. ఫస్ట్ టైం తెలీదు. కానీ కొన్ని కాయలు అంతరించిపోతున్నాయి తెలుసా ఫ్రెండ్స్. మన తరతరాలకి కూడా ఇవి వెళ్ళకపోవచ్చు. మేబీ నెక్స్ట్ జనరేషన్కి కూడా కొన్ని కాయల కోసం తెలియకపోవచ్చు. బికాస్ మనం చెప్తేనే కదా ఈ జనరేషన్కి తెలిసేది. మా మమ్మీ చెప్తేనే మనకు తెలుస్తాయి. అలాగే మనం తర్వాత జనరేషన్స్ కూడా వీటి యూజెస్, వీటి ఉపయోగాలు చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇలా చెప్పలేదు అంటే ఈ కాయ ఇట్లానే ఉండిపోయిద్ది. ఎవరికి దీనివల్ల ఏమి తెలియదు, యూజెస్ తెలియవు, ఏం లేవు, అలా అంతరించిపోయిద్ది అనమాట. అలా ఎన్ని పక్షులు అంతరించిపోయాయి, ఎన్ని జంతువులు అంతరించిపోయాయి, ఎన్ని
అన్నీ అంతరించిపోయాయి, అన్నీ అంతరించిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మా బాబు చూస్తున్నాడు, ఈ కాయల్ని చూస్తున్నాడు, టేస్ట్ కూడా చేశాడు, వాడికి నచ్చినాయి అంట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా టేస్ట్ సూపర్. ఇది ఫ్లేవర్ అయితే బాగా ఇచ్చుకుని ఉంటుంది, మార్నింగ్ టైంది, ఈవినింగ్ టైం కదా ముచ్చిపోయి ఉంటుంది. దీనిపైన కవర్ కోటింగ్ చూసినారా, ఏ ఫ్రూట్కైనా అది ప్రొటెక్షన్ అనమాట, ప్రకృతే నిర్ణయిస్తుంది కొన్ని ప్రొటెక్షన్స్ని. అట్లానే ముళ్ళ చెట్లు ఉంటాయి, ముళ్ళు కూడా వాటి ప్రొటెక్షన్ కోసం. అంత సేమ్ వే ఈ ఫ్రూట్ కూడా పైన లేయర్ ప్రొటెక్షన్, ప్రకృతి ఇచ్చిన మంచి గిఫ్ట్ అనమాట. దీన్ని ఒక గిఫ్ట్గా తనకు తానుగే అని సృష్టించుకున్న ఒక ప్రొటెక్షన్. ఓకే నైస్ ఫ్రెండ్స్. ఓకే, మీరు కనుక ఈ ఫ్రూట్ని టేస్ట్ చేసినట్టయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎక్కడైనా చూసినట్టయితే చెప్పండి, దీనివల్ల యూజెస్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్ చేయండి. ఫస్ట్ టైం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మా బాబు చూపిస్తున్నాడు. ఇవి ఏంటంటే ఏమంటారు వీటిని, ఇది కూడా పప్పులో వేసుకుంటారు ఫ్రెండ్స్, దీన్ని ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు. పొడిపుచ్చకాయలు వేరే. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా బచ్చలి ఆకు, సారీ బచ్చలి ఆకు అనమాట. బచ్చలి ఆకు కూడా మాకు ఇక్కడ బాగానే కాసింది. వీటిలో కూడా పప్పులో వేసుకుంటారు, వీటి కాయలు ఇట్లా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.